టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వైసీపీ మహిళా నేతలపై తప్పుడు కేసులు నమోదు చేశారని అనంతపురం వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట వైసీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ వసీం, జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్ వాసంతి, చామలూరు రాజగోపాల్, పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు అనంతపురం నగరంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ విధంగా అయితే తిరుపతిలో నిన్నటి రోజున జరిగిన సంఘటన సందర్భించి ఇక్కడ పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ పవిత్రాన్ని కాపాడలేని బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం, బీఆర్ నాయుడు గారికి సంబంధించి అనేక ఇష్యూస్ రావడం జరిగింది. నిన్నటి రోజున చాలా రోజుల తర్వాత నిన్నటి రోజున తిరుపతికి రావడం జరిగింది. సోమవారం రోజున సరే తిరుపతికి వచ్చారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నేతలందరూ కూడా అక్కడికి వెళ్ళి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ప్లేకార్డులు పెట్టుకుని నిరసనలు తెలియజేస్తుంటే ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేకపోతే బీహార్లో ఉన్నామా ఎక్కడున్నా కూడా ఒకసారి గమనించాల్సిన పరిస్థితి ఎంతనా ఉంది. ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా వీళ్ళందరూ నిరసనలు చేస్తుంటే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం చెందిన పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళందరికీ తీసుకెళ్లి నవీన్ మరియు అదేవిధంగా లక్ష్మి అనే వాళ్ళపైన దాడులు చేసి వాళ్ళకి ఏ విధంగా దాడులు చేసి గాయాలు అయిన విషయం కూడా ఉండడం చూసాం. దాదాపుగా 13 మందికి ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు కూడా పెట్టారంటే కన్నా ఎంత దౌర్భాగ్యవశుట్లో మన కూటమి ప్రభుత్వం ఉంటుందో ఒకసారి గమనించాలా. ఈరోజు మనందరూ కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి దాడులు చేసిన వాళ్ళందరూ కూడా పోలీసులే వాళ్ళకి అడ్డం పెట్టి పక్క గురించి వాళ్ళకి పక్క పంపించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంటే హోంమంత్రి గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అందరూ గమనించాలా. ఖచ్చితంగా బీఆర్ నాయుడు గారిని మేము రాజీనామా చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. అత్యంత పవిత్ర క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి చైర్మన్ గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు గారు వ్యవహరించిన తీరు పట్ల మహిళలమందరము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా అనంతపురం జిల్లాలో ధర్నా చేయడం జరిగింది. బీఆర్ నాయుడు గారు వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతా ఉంది. అప్రజాస్వామికంగా కూడా పాలన సాగిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. నిన్నటి రోజున తిరుపతిలో మహిళలు చేసినటువంటి శాంతియుత ధర్నాన్ని ఏ విధంగా టీడీపీ గుండాలు నాయకులు మహిళల పట్ల వ్యవహరించిన తీరు ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు ఖండిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తే అక్రమ కేసులు బనాయిస్తారు, దాడులు చేస్తారు, దౌర్జన్యాలు చేస్తారు, జైలుకు పంపిస్తారు. అదే టీడీపీ నాయకులు చేస్తే నిన్నటి రోజున ఒక ఎంపీ గారు డ్రగ్స్ సేవించారు, అతన్ని మళ్ళీ కూడా ఎంపీకి పార్లమెంట్ కు పంపిస్తారు. ఆ ఎంపీ గారిని అతని పైన చర్యలు తీసుకోకుండా ఈ రోజు రాష్ట్రంలో మద్యము ఏరులై పారుతా ఉంది. మహిళల పైన దాడులు దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా కూడా మీరు బుద్ధి తెచ్చుకొని వెంటనే కూడా అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి సారించాలని కోరుతా ఉన్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్సీపీ తరఫున ప్రశ్నించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకి అన్ని జిల్లాల్లోనూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భ్రష్టు పట్టిస్తూ ఆ దైవం యొక్క ప్రతిష్టను దిగజార్చడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ధర్మకర్త అయినటువంటి దానికి చైర్మన్ అయినటువంటి మరి బీఆర్ నాయుడు గారు రాసలీల వీడియో బయటపడినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అతన్ని ఆ పదవి నుంచి తప్పించకుండా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తున్నాడు. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు ఎవరితో పెట్టుకోకూడదో వారితో పెట్టుకున్నారు. అంత పవర్ఫుల్ దేవుడు
కలియుగ ప్రత్యక్ష దైవం, ప్రపంచంలో కోట్లాది మంది, దాదాపు 120 కోట్ల మంది కొలిసే దేవుణ్ణి మీరు అపాసుపాలు చేయాలని, అపవిత్రం చేయాలని మీరు చేసేటువంటి ఈ వ్యవహారాల్లో దేవదేవుడు కన్నెర చేసి మీ యొక్క పాపాలని ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. మరి పుట్ట సుధాకర్ యాదవ్ కొడుకు అయితేనేమి, మీ చైర్మన్ అయితేనేమి, మీరందరూ కూడా ఈరోజు మీవన్నీ బయటకు వస్తున్నాయంటే ఆ దేవదేవుడి కృప అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మనం చూసినట్టయితే సుధాకర్ యాదవ్ కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ శాంపిల్స్లో మనం యూరిన్ పోస్తే దాంట్లోకి వాటర్ వేసి మాకు నెగిటివ్ వచ్చిందని చెప్పేసి మరి సుధాకర్ యాదవ్ కొడుకు చెప్పడం జరిగింది. మీరు దేవునితో పెట్టుకున్నారు కాబట్టి రక్త నమూనాలో పాజిటివ్ అని మీకు రావడం జరిగింది. ఇదే నిదర్శనం. మీరు దేవదేవునితో పెట్టుకుంటే రాష్ట్రంలో టీడీపీ పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. చంద్రబాబు నాయుడు మీకు చిత్తశుద్ధి ఉంటే, దేవుని మీద మీ భక్తి ఉంటే, మరి మీకు దేవుడు అంటే గౌరవం ఉంటే తక్షణమే ఈ యొక్క టీటీడీలో జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలపైన, ఈ రాసలీలపైన మీరు చర్యలు తీసుకొని బీఆర్ నాయుడు అయితే ఎవరైతే ఉన్నారో అతను తక్షణం విధులు తొలగించాలి. లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవదేవుని యొక్క భక్తులందరూ మనోభావాలు కాపాడడానికి మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఆ దేవుని విషయంలో ఏదైతే మాట్లాడాలో అంతవరకు అంతా మాట్లాడుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నట్టు చంద్రబాబు నాయుడు దాన్ని గొడ్డుకోవు అంటాడు, ఆవుకోవు అంటాడు, మరి చేపల నూనె అంటాడు. శివరాగరికి దొడ్డు కడిగేటువంటి పెనాల్టీ కూడా ఆయన పోల్చడం జరిగింది. ఇట్లాంటి నికృష్టమైన మాటలు మానుకొని ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేసుకుంటున్నాం.